జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. ప్రశ్న: ఈశాన్యం గుంట విశేష ధన నష్టం. సాధారణంగా అందరికీ మనం చెప్తూ ఉంటాం, ఈశాన్యం గుంట తీయండి అద్భుతమైన లాభాలు వస్తాయి. ఈశాన్యం గుంట వల్ల జాతకంలో గనక గురుబలం ఉంటే ఎంత బలంగా ఉంటుందో స్థలంలో ఈశాన్యం గుంట అంత బలంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాము. అయితే ఇది నగ్న సత్యము. మీరు కొంచెం జాగ్రత్తగా వీడియో వినేవాళ్ళు ప్రేక్షకులు జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఇట్లాంటిది మనం ఇంతకుముందు కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది. అది మనం కనుక చూసుకున్నట్లయితే, ఉత్తరం బీరువా ఉంచితే సత్ఫలితాలు ఇవ్వవు అని చెప్పి ఒక ప్రశ్న వేసాము. కానీ అందులో విషయం అనేది అర్థం చేసుకున్న వాళ్ళందరూ చాలామంది మార్చుకున్నారు, శుభ ఫలితాలు అనుభవించారు. అదేవిధంగా ఈశాన్యంలో గుంట అనేది ఉండటం మంచిదే. అయితే అక్కడ తీయవలసిన నీటి గుంటతో పాటు ఇతరత్ర గుంటలు గనక కలయిక గనక ఉన్నట్లయితే సత్ఫలితాలు ఇవ్వవు. ఇటీవల కాలంలోనే ఒక నగరంలో, మనకు కర్నూలు ప్రాంతంలో ఒక 3 నెలల క్రితం ఒకళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల మేము చెన్నైలో ఉండటము, ఎక్కడో బెంగళూరులో క్యాంపులో ఉండటం చేయడం వల్ల వాళ్ళు తొందరపడి గృహ నిర్మాణం మొదలు పెట్టేశారు మనకు తెలియకుండా. సరే, వాళ్ళు ముహూర్తం అడిగారు. ముహూర్త విభాగం ఒకటి చెప్పడం జరిగింది. ప్లాన్ అనేది వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నిర్మాణం మొదలు పెడుతూ ఉన్నారు. మొదలు పెడుతూ ఉండగానే కొన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి. అయితే చివరిగా ఇటీవల కాలంలో ఈశాన్యం నీటి సంపు అనేది ఒకటి తీశారు. ఆ సంపు తీసిన తర్వాత దానితో పాటుగా ఇతరత్ర వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ అని, అట్లా వాటర్ మీటర్ ప్లాంట్ అని, బోర్కి ఒక పాయింట్, అన్ని రకాలు కూడా ఈశాన్యంలోనే వస్తూ ఉంటాయి అనుకునే సందర్భాలలో. ఆ విధంగా అవన్నీ తీసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి కొంత మానసికమైన దిగులు, వాళ్ళ పిల్లవాడి విషయంలో కూడాను కొంత స్ట్రగుల్ని ఫేస్ చేస్తూ మొదలవడం జరిగింది. అప్పుడు సుదర్శనవాణి గుర్తుకు వచ్చింది. అప్పుడు ఒకసారి మనం ముహూర్తం అడిగాం కదా, ఒకసారి ఆయనకు ఫోన్ చేసి వీళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుందాం. యాక్చువల్గా ప్లాన్ అనేది మన దగ్గర తీసుకోవాలి, మనం పెట్టలేదు. ఆయన ప్రకారంగా వాళ్ళ యొక్క పేరు, నక్షత్రాలు అన్నీ కూడా ఆధారం చేసుకొని తీసుకుంటే, సరేనమ్మా వస్తామని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళి చూస్తే ఇక్కడ మన ఇమేజ్లో చూసుకుంటే కనుక ఏ విధంగానైతే ఉందో 3 గుంటలు అనేది ఈశాన్యంలో ఉన్నాయి. అయితే ఒక్కొక్క గుంట ఒక్కొక్క విధమైనటువంటి షేప్లో ఉంటూ అవి ఈశాన్యం పిల్లర్కే పోటుగా మారిపోయాయి. అంటే ఈశాన్యం ఉండవలసిన గుంట అనేది ఒకటి ఉంటే సరిపోతుంది, నీటి గుంట. మిగతా గుంటలన్నీ కూడా కలవడం వల్ల అది ఇర్రెగ్యులర్ షేప్లో అయిపోయి అది కాస్త ఈశాన్యం పిల్లలకి పోటుగా మారడం అనేది సంభవించింది. సరే, కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్టుగా ఆ గృహంలో ఉండేటువంటి యజమానికి ఉండే ఇబ్బందులకి మన నిర్మాణంలో 2-3 కారణాలు అనేవి గోచరించాయి. ముఖ్యంగా వాళ్ళ పేరు ఫలాలకి ఉత్తరం దిక్కు అనేది బలంగా ఉండటము, కానీ ఉత్తరం వాకిల్ అనేది లేకపోవడం కూడా సంభవించింది. అంటే ఉత్తరం వాకిలి లేకుండా అయిన తర్వాత మనం కొన్ని సజెషన్స్ ఇచ్చాము. స్ట్రక్చర్ కూడా మళ్ళీ స్ట్రక్చర్ మొదలవుతున్నది. కనుక ఏమిటంటే ఈశాన్యం గుంట తీయడం అనేది, నీటి గుంట తీయాలి, దాన్ని ఎక్కడ తీయాలో అక్కడ తీయాలి. కానీ అట్లా ఈశాన్యం పిల్లలను పాలు చూసుకోకుండా కనుక ఆ విధమైన గుంటలు కనుక తీసినట్లయితే సత్ఫలితాలు ఇవ్వకపోగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో కూడా చిత్తూరు జిల్లాలో ఒక గ్రామానికి వెళ్తే మన యూట్యూబ్ చూస్తూ, వీడియోలు చూస్తూ గృహ నిర్మాణం మొదలు పెట్టారు. కానీ సరైన నిర్మాణం చేసుకోవట్లేదు. ఏమిటంటే కిటికీలు అనేవి కొన్ని కిటికీలు ఉండవలసిన ప్రదేశాల్లో ఉండటం లేదు. అంటే ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు ఆపుకుంటారు. కానీ గృహంలోకి వెళ్ళాక అది చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే ప్రత్యక్షంగా నేనుగా వెళ్ళి చేసిన వేరు, నా యూట్యూబ్ ద్వారా మీరు చేసుకునే వేరు. నేననే కాదు, మీరు యూట్యూబ్ ద్వారా చూసిన వీడియోలు చూస్తూ ఉండండి. మీకు సరైన గురువు గారు లభిస్తే మీరు ప్రత్యక్షంగా పిలిపించుకుని ప్లాన్ పెట్టించుకోవడం మంచిది. లేదంటారా, నేను అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉంటాను, 28 రోజులు కూడా క్యాంపుల్లోనే ఉంటాం అనేక జిల్లాల్లో. మీరు పిలిపించుకోండి. మంచి సరైనటువంటి వాస్తు ప్రకారంగా సరైనటువంటి ప్లాన్ అనేది గణితం ద్వారా ఇస్తాము. ఇట్లాంటి లోపాలు లేకుండా మళ్ళీ మొదలు పెట్టకుండా, మళ్ళీ స్ట్రక్చర్స్ బ్రేక్ చేయకుండా నూతన నిర్మాణం చేయడం అనేది సంభవిస్తుంది. జై శ్రీమన్నారాయణ.